డైలీ టేస్ట్ ది డైలీ. ఇక కర్ణాటకలో సీఎం మార్పుపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానని తేల్చి చెప్పారు. హైకమాండ్ ఆదేశించే వరకు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. డీకే శివకుమార్తో అధికార మార్పిడి ఒప్పందం జరిగిందన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై సందిగ్ధత కొనసాగుతూ ఉండగానే తాజాగా సీఎం సిద్ధరామయ్య చేసినటువంటి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. 5 ఏళ్లు తానే పూర్తి స్థాయి సీఎంగా ఉంటానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఏదైతే ప్రచారం జరుగుతుందో ఉప ముఖ్యమంత్రి అలాగే పిసిసి చీఫ్ డీకే శివకుమార్ కు తనకు మధ్య పదవి షేరింగ్ కు సంబంధించి ఒప్పందం జరిగిందని ప్రచారం జరుగుతుందో అందులో వాస్తవం లేదంటూ కూడా ఆయన తేల్చినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్. ఏ రకంగా చూసుకోవాలి సీఎం సిద్ధరామయ్య కామెంట్స్ ని? గుడ్ ఈవినింగ్ శివ. గత కొద్ది రోజులుగా కర్ణాటకలో ఈ యొక్క సీఎం పదవికి సంబంధించిన రాజకీయం రసవత్తరంగా కొనసాగుతా ఉంది. ఒక వైపేమో సిద్ధరామయ్య తాను సీఎం పీఠం దిగేది లేదని చెప్పి స్పష్టం చేస్తుండగా, మరోవైపు డీకే శివకుమార్ మాత్రం ఖచ్చితంగా తనకు అధిష్టానం ఏదైతే ఆ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకొని తను సీఎం చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబడతా ఉన్నారు. సో ఒకవైపు సిద్ధరామయ్య, మరోవైపు డీకే శివకుమార్, ఈ ఇద్దరి మధ్య కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు అరకట్టలో పోక చెక్కలాగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎటు నిర్ణయం తీసుకున్నా అది అల్టిమేట్ గా పార్టీపై ఏ రకంగా ప్రభావం చూపుతుందో ఒక రకంగా సంకట స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం పడిపోయింది. గత నెల రోజులుగా రేపో మాపో తెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం లీకులు ఇస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇటు డీకే శివకుమార్ కావచ్చు, అటు సిద్ధరామయ్యతో కలిసి సంప్రదింపులు జరిపి అల్టిమేట్ గా ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వరుసగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా ఘోర ఓటములు ఎదురవుతా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు మొత్తంగా కూడా దక్షిణాదిలో 2 కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. సో ఒకవైపు కర్ణాటక, మరోవైపు తెలంగాణ. సో కర్ణాటకలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒకవైపు అధికారం మంచి భారీ మెజార్టీతో మంచి సీట్ తో వచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో ఈ యొక్క సీఎం పదవి కొత్త పంచాయతీ పెట్టింది. ఎందుకంటే ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరు సీఎం అనే దానిపైన అప్పుడు 2000కు సంబంధించి గత 2.5 సంవత్సరాల క్రితము ఆ కాంగ్రెస్ అధిష్టానము డీకే శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య మధ్య ఇద్దరిని కూర్చోబెట్టి అల్టిమేట్ గా ఇద్దరు సీఎం కావాలనుకున్నప్పటికీ సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. అదే సందర్భంలో మొదటి 2.5 ఏళ్లు సిద్ధరామయ్య ఉంటారు, ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారు. సో ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరించింది. సో ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య కుదిర్చిన అండర్స్టాండింగ్ ఇప్పుడు ఇటు డీకే కావచ్చు, అటు సిద్ధరామయ్య మధ్య పెద్ద ఎత్తున ఒక రకంగా ఇద్దరి మధ్య సీఎం పంచాయతీకి సంబంధించి పేచీ నడుస్తుందని చెప్పవచ్చు. సో ఈ మధ్యలో ఎప్పుడైతే బీహార్ ఎన్నికల వరకు ఈ యొక్క అంశాన్ని కాస్త చూసి చూడనటువంటి అధిష్టానం ఒక వైపేమో ఇక ఎప్పుడైతే నవంబర్ దాటిందో నవంబర్ లో 2.5 సంవత్సరాలు ముగిసిన వెంటనే ఇటు డీకే కావచ్చు, డీకే అనుచరులంతా కూడా శివకుమార్ సీఎం చేయాల్సిందే అని చెప్పేసి ఒకవైపు పట్టుబట్టడం, ఢిల్లీకి వెళ్లి అధిష్టాన పెద్దలను కలిసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా నేషనల్ మీడియాతో పాటు జాతీయ మొత్తంగా కూడా అంతటా కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సో ఇలాంటి నేపథ్యంలో అటు మల్లికార్జున ఖర్గే కూడా ఏఐసీసీ అధ్యక్షుడు స్వతహా కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడైనటువంటి మల్లికార్జున ఖర్గే కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు నెలకొన్న పరిణామాలతో అధిష్టానానికి వివరించడం, అధిష్టానం కూడా ఆ రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి ఇన్ని రోజులు చెప్తూ వచ్చింది. సో విదేశీ పర్యటన వచ్చి దాదాపుగా బీహార్ ఎలక్షన్ తర్వాత 15-20 రోజులు అవుతున్నా ఇప్పటికి సంబంధించి ముగించుకొని 2 వారాలు గడిచినప్పటికీ రాహుల్ గాంధీ కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఒకవైపు డీకే శివకుమార్ కనుక సీఎం పదవిని అప్పచెప్తే సిద్ధరామయ్య ఏం చేస్తాడు అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఒక నిర్ణయం రావాల్సిందా కూడా అధిష్టానం సూచించినప్పటికీ ఇటు డీకే శివకుమార్ అటు సిద్ధరామయ్య ఇద్దరి నివాసాలకు వెళ్లి ఒకరికొకరు వెళ్లి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో అయినప్పటికీ ఎటు తెలియలేకపోయారు.
సో తాజాగా ఇప్పుడు సిద్దిరామయ్య మాత్రం కొన్ని కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. అసలు ఈ యొక్క 2.5 సంవత్సరాల పవర్ షేరింగ్ సంబంధించి అధిష్టానం ఎలాంటి ఒప్పందం చేయలేదు, 5 సంవత్సరాలు తానే సీఎంగా ఉంటాను, అధిష్టానం చెప్పే వరకు సీఎం సీటు వదిలేది లేదు అని చెప్పి చెప్పడంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎగ్జాక్ట్లీ అసలు ఈ పాయింట్ మీద ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం రెస్పాండ్ కావట్లేదు అనుకోవాలి రాధాకృష్ణ. ఎందుకంటే కన్నడ నాట అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే ప్రచారం జరుగుతుంది పవర్ షేరింగ్ కి సంబంధించి. అటు డీకే శివకుమార్ ఏమో ఇస్తామన్నారంటున్నారు, ఇటు సిద్ధరామయ్య అయితే ఏకంగా ఇప్పుడు తేల్చేశారు అలాంటి ఒప్పందమే లేదని. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎటు తేల్చట్లా, ఒప్పందం ఉందా లేదా, అసలు మార్పిడి ఉంటుందా లేదా అనేటటువంటి ఏది తేల్చినటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి శివ? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ కు కర్ణాటక చాలా ఇంపార్టెంట్ ఉంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఇద్దరు కూడా, ఇటు సిద్ధరామయ్య కావచ్చు, డీకే శివకుమార్, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత కావాల్సిన వ్యక్తులు. ఎందుకంటే సిద్ధరామయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉంటున్నారు. సో అత్యధికంగా అంటే కురుబ సామాజిక వర్గం మొత్తంగా కర్ణాటకలో అత్యంత ప్రభావం చూపించినటువంటి సామాజిక వర్గం. అదే సందర్భంలో మరోవైపు ఇటు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయలిస్ట్ గా వస్తున్నాడు. పక్కన ఇటీవల కాలం జరిగిన కొన్ని ఎన్నికల్లో అతను ఆర్థికంగా కూడా పార్టీకి వెనుదనుగా నిలిచిన పరిస్థితి ఉంది. సో తెలంగాణ ఎన్నికలు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఆ కర్ణాటక ఎలక్షన్ లో కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈడీ లాంటి వ్యవహారాలు ఎంత పెట్టి ఒకవైపు ఒత్తిడి చేసినా ఏ మాత్రం వెనక తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తాడనే ఒక సింపతి డీకే శివకుమార్ ఉంది. సో ఇప్పుడు ఇద్దరి పరిస్థితి నేపథ్యంలో ఇద్దరి మధ్య పేచి పవర్ సీఎం పదవి గురించి పంచాయతీ రావడంతో అధిష్టానం ఏం చేయాలో తోచని పరిస్థితుంది. సో ఎవరిని కాదనుకునే పరిస్థితి లేదు. అదని చెప్పేసి ఇద్దరికి ఎవరికి నచ్చ చెప్పినా వారు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా కొంత దాటా వేస్తూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అయితే మొదటి నుంచి కూడా కొంత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డీకే శివకుమార్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా డీకే శివకుమార్ ను సీఎం గా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇటు హైకమాండ్ భావించినప్పటికీ సిద్ధరామయ్య మాత్రం కాస్త పేచి పెడుతున్నట్టు తెలుస్తోంది. తన వైపు దాదాపు 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు నేను ఏం చేయలేను, నేను చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లారు. సో సిద్ధరామయ్య మాటలతో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు పడినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎందుకంటే కురుబ సామాజిక వర్గంతో పాటు చాలా పవర్ఫుల్ నేతగా ఉన్నాడు. సో దీంతో సిద్ధరామయ్య మాటలతో అధిష్టానం కూడా కొంత ఆలోచన పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి తేల్చుకోలేకపోతుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఈ మంత్ డిసెంబర్ చివరి కల్లా, ఈ కొత్త సంవత్సరం లోపు ఏదో ఒక డిసెంబర్ చివరి కల్లా ఒక నిర్ణయం తీసుకుని అల్టిమేట్ గా సిద్ధరామయ్యకి సంబంధించి బుజ్జగించడమా లేకుంటే డీకే శివకుమార్ బుజ్జగించడమా ఇద్దరిని పిలుచుకొని డిసెంబర్ సంబంధించి చివరి వారంలో ఇద్దరిని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడి ఫైనల్ చేస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. సో అల్టిమేట్ గా డిసెంబర్ 25 లేదంటే 25 తర్వాత ఎప్పుడైనా ఢిల్లీకి ఇద్దరిని పిలిచి ఫైనల్ గా చేస్తా ఉంటారు. లేకుంటే ఇది ఇట్లా కొనసాగితే అది అల్టిమేట్ గా నెక్స్ట్ జరగబోయే ఎన్నికల పైన పడుతోంది. ఇప్పటికే ఒక వైపు అటు బీజేపీ, జేడీఎస్ సంబంధించి కూటమి కూడా చాలా ఎన్డీఏ కూటమి ఈ పరిణామాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఏ మాత్రం తేడా కొట్టినా కొంతమంది ఎమ్మెల్యేలు లాగేసుకున్న ప్రయత్నం కూడా అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో సో మొత్తంగా కూడా చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని డీల్ చేయాలి. ఏ మాత్రం తొందరపడ్డా అసలుకే మోసం వస్తుందనే ఒక ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అందుగురించే ఇద్దరిని పిలిచి ఫైనల్ గా ఈ నెల చివరికి అక్కడ మాట్లాడిన తర్వాతే ఈ యొక్క సీఎం మార్పుకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.